శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహువే కేతవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనం మన కుండలిలో ఏదైనా ఒక రాశిలో కొన్ని గ్రహాలు ఉండడం ఉండకపోవడం అనేది మనం చూస్తాం. అంటే మన ముఖ్యంగా లగ్నంలో, ద్వితీయంలో, తృతీయంలో ఇట్లాగా ఒక్కొక్క రాశిలో గ్రహాలు ఉన్నప్పుడు ఎలా ఉంటాయి, గ్రహాలు లేనప్పుడు ఎలా ఉంటుంది అనేది దాన్ని బట్టి ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఆ రకంగా చూస్తే దుస్థానాలు అయినటువంటి 8వ స్థానం, 6, 8, 12 దుస్థానాలు అంటారు. ఈ దుస్థానాలలో ముఖ్యంగా 8వ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు వారి జాతకం ఎట్లా ఉంటుంది? ఎందుకంటే 8వ స్థానం అంటే మనందరికీ తెలుసు. చాలామంది కూడా ఇది భయపడుతుంటారు. ఎందుకంటే దుస్థానంలో ఉన్నాయి కాబట్టి ఎంత చెడు జరుగుతుందో ఏమవుతుందో అని. కాబట్టి మన జన్మకుండలిలో 8వ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు, గ్రహాలు అంటే ఒక్కొక్కసారి 2, 3 ఉండొచ్చు, ఒక్కొక్కసారి 1 ఉండొచ్చు, గ్రహాలు లేకపోతే బాగుంటుంది అంటారు. అట్లాగా దుస్థానం 8వ స్థానం అయినటువంటి దుస్థానంలో గ్రహాలు, ఒక్కొక్క గ్రహం ఉంటే ఏ ఫలితం వస్తుంది అన్నది విడివిడిగా తెలుసుకోవచ్చు. అయితే దానికంటే ముందు మరి 8వ స్థానం ఏమేమి ఇస్తుంది, అంటే 8వ స్థానంలో గ్రహాలు ఉంటే ఏంటి, 8వ స్థానాన్ని దేన్ని సూచికగా చెప్పుకుంటాము అంటే 8 అనగానే ఇది ఆయుష్ తెలియజేసేటువంటి స్థానం అని చెప్తాం. అలాగే దీర్ఘకాలిక రోగాలను సూచించేటువంటి స్థానం ఏది అంటే 8వ స్థానం. ఇంకా సడన్గా అనుకోకుండా ఏదైనా అదృష్టం వరించేటువంటి స్థానం కూడా 8వ స్థానం. అంటే ఎలాగంటే నిన్న మొన్నటి వరకు కడుబేదగా ఉన్నారు, బాగా అసలు చాలా, ఇంకా వాళ్ళ దగ్గర నుండి మనం ఏమి కూడా ఇంట్లో 3 పూట్ల అన్నం తినడం కష్టం. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఒక్కటేసారి వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారు. ఇది ఎట్లా అంటే మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్కసారి అనుకోకుండా ఉన్నటువంటి భూముల దగ్గర పెరిగిపోవడం, లేకపోతే ఎక్కడేదో ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు వాళ్ళ స్థలం అక్కడ ఉంది, అప్పటి వరకు తిండి కూడా లేని వాళ్ళు కోట్లు వచ్చేసి ఒకటేసారి శ్రీమంతులు అయిపోవడం, ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా. ఇవన్నీ ఇలా 8వ స్థానంలో మనకు అనుకూలమైనటువంటి గ్రహం ఉన్నప్పుడు జరిగేటువంటి ఫలితాలు. మరి ఇప్పుడు ఒక్కొక్క గ్రహం ఉంటే ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. తదుపరి కేతు గ్రహం కనుక మనకున్నటువంటి 8వ స్థానంలో ఉంటే, కేతువు మంచి బలంగా ఉన్నాడు, కేతు చాలా బాగుంది అని అనుకున్నప్పుడు, అలా బలంగా బాగా ఉన్నప్పుడు అద్భుతంగా ఉంటుంది. చాలా చక్కగా మనకు ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది, అనుకున్న పని అనుకున్నట్టు చేయగలుగుతాం. అంతేకాదు ముఖ్యంగా ఆధ్యాత్మికంగా దైవ సంబంధితమైనటువంటి విషయాల్లో చాలా ఉన్నతి పొందుతారు. ఆధ్యాత్మికంగా చాలా వీళ్ళు ఇచ్చేటువంటి ఉపన్యాసాలు కానీ, వీళ్ళు వెళ్ళేటువంటి దేవాలయాలు కానీ, వీళ్ళకి దేవాలయాలలో ఒక మంచి పరిస్థితి ఏర్పడడం, అంటే వీళ్ళకి ఒక దేవాలయాలలో వీరికి ఒక పదవి రావడం, లేకపోతే దేవాలయాలలో ఉన్నటువంటి పదవిలో ఉన్నత స్థానానికి వెళ్ళడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏది జరిగినా వీరు ముఖ్య అతిథిగా వెళ్ళడం, లేకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మొత్తం వీరే అయి తిరగడం, తీర్థయాత్రలు, తీర్థక్షేత్రాలు వెళ్ళడం, ఇలా ఒక రకమైనటువంటి ఉన్నతితో చాలా బాగుంటుంది. కానీ ఒకవేళ కేతువు గనక నీచపడి భంగపడి ఉంటే గనక, బాగా లేకపోతే గనక, బలహీనంగా గనక ఉంటే చాలా అల్లకల్లోలం ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి, ధనపరంగా ఆర్థిక పరంగా వెనుకబడిపోవడం, ఏ రకమైన ఇంకా నాస్తికులాగా తయారవుతారనమాట. అంటే వీళ్ళకి ఓ పూజ పునస్కారము, సమయం స్నానం చేసి పూజ చేసి దండం పెట్టుకొని అలా ఏమి ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఎప్పుడు పడితే అప్పుడు లేవడం, ఏ రకంగా ఉంటే ఒక మందగోడితనంలాగా, ఆలోచన లేని వ్యవహారంలాగా అడ్డదిడ్డంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎంత ఉన్నతంగా ఉండి, ఎంతో సంప్రదాయంగా ఉండి, సంస్కారవంతంగా ఉండి, పూజలు లేకపోతే ఒక పద్ధతి, సనాతన ధర్మం అనేటువంటి వాళ్ళు పూర్తిగా విరుద్ధంగా ఉంటారనమాట. కాబట్టి ఈ రాహు కేతులు ఇద్దరు కూడా పాపగ్రహాల కిందే వస్తాయి. కానీ ఎప్పుడైతే ఒక కేతు యొక్క ఉచ్చస్థితి ఉంది, అద్భుతమైన ఫలితాలు అనుభవిస్తాం. నీచిలో ఉండి దశాంతర్దశ జరుగుతున్నప్పుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని చూడవలసి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా రాహుకేతువుల పూజ చేయించడం,
ఈ సమయం ఇలా ఉంటే మాత్రం అప్పుడప్పుడు కాళహస్తి దర్శనం కానీ ఎక్కడైనా సరే సర్ప దోషానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి కదా, అలాంటివి చేయించడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ముఖ్యంగా చేయడం, ఇలాంటివి కనుక చేసినట్టయితే కొంతలో కొంత ఉపశమనం కలుగుతుంది. మనకు తెలిసినంత వరకు ఉన్నంతవరకు ఉన్న దాంట్లో ఎంతో కొంత దాన ధర్మాలు చేయడం అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా ఉన్నట్టయితే కొంత ఉపశమనంతో ఉండొచ్చు. మనం ఇప్పటి వరకు చూసాం కదా, అంటే ఈ గ్రహాలు మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఉంటే అందరము గొప్పవాళ్ళమే అవుతాం. కానీ మనకి పూర్వజన్మ సుకృతం వల్ల జరిగేటువంటి పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే ఈ జన్మలో ఈ గ్రహాల స్థితి అనేటువంటిది ఏర్పడి ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు మంచిగా జరిగింది అంటే అద్భుతం, కానీ కొన్నిసార్లు అవి నీచపడి బలహీనంగా ఉండడం వల్ల జరిగినటువంటి ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయని చెప్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎంత భయంకరంగా ఉన్నా గ్రహాల యొక్క అనుకూలత, వాటిపైన ఉండేటువంటి దేవతల యొక్క అనుగ్రహం, ఈ రెండు ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు అంటే నిరంతరం కూడా మీకు నచ్చిన మీ ఇష్టదేవత ఆరాధన కానీ కులదేవత ఆరాధన కానీ నిరంతరం చేసేటువంటి వాళ్ళకి ఈ గ్రహాలు ఎట్లా ఉన్నా కూడా దేవుడి కృప ఉండడం వల్ల సగంలో సగం ఆ బాధ తగ్గుతుంది. కాబట్టి నిరంతరం కూడా ఇష్టదేవత ఆరాధన చేయడం కానీ కులదేవత ఆరాధన చేయడం కానీ ఈ రెంటితో పాటు ఎప్పుడూ కూడా మన పరిస్థితి ఎట్లా ఉన్నా, మానసిక పరిస్థితి ఎట్లా ఉన్నా, గ్రహాల యొక్క ఆ ప్లేసింగ్ వల్ల మనం ఆలోచనలన్నీ కూడా అడ్డంగా ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకొని పెద్దల యందు గౌరవ భావం కలిగి ఉంటే వారి దీవెనల వల్ల సగం ఫలితం అంటే ఆ దుష్ఫలితాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మన దేవత ఆరాధన, ఇష్టదేవత కానీ కులదేవత ఆరాధన కానీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దల సేవ చేయడం అనేటువంటిది ఇవి మర్చిపోకుండా చేయడం, వీటితో పాటు మనకు నిర్ణయించినటువంటి అంటే ఏ గ్రహం ఉంది, ఆ గ్రహం లోపం ఏంటి అనేటువంటిది మనం చూసుకున్నట్టయితే అంటే రవి కొంత భయాన్ని కలిగిస్తున్నాడా, రవి చంద్రుడు కుజుడు ఎవరెవరి అంటే 8వ స్థానంలో ఎవరున్నారు, వారి వల్ల మనకు కలిగేటువంటి అంటే ఒకవేళ నీచ స్థానంలో ఉండి బలహీనపడి ఉంటే బాగా లేకపోతే ఏ రకమైనటువంటి పరిహారం తీసుకోవాలన్నది. అయితే ఇది కూడా కొన్నిసార్లు ఆర్థిక వ్యవస్థతో ముడిపడినటువంటిది కాబట్టి ముందుగా దానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని మనంగా చదువుకోవడం, తర్వాత దానికి కావలసినటువంటి గ్రహ అనుకూలత కోసం నవగ్రహ ఆరాధన చేయడం, నవగ్రహాలన్నింటినీ ఆరాధన చేయడం అనేటువంటిది ఒక నియమంగా పెట్టుకున్నట్టయితే తప్పకుండా వీటన్నిటి నుండి ఉపశమనం అనేది కలుగుతుంది. సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. అందరూ సుఖంగా ఉండాలి అని అనుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.